సోనీ కొత్త మిడ్ రేంజ్ ఫుల్ ఫ్రేమ్ హైబ్రిడ్ కెమెరా లాంచ్ చేసింది. అదే A7M5. అసలు హైబ్రిడ్ కెమెరా అంటే ఏంటి? క్రాప్ సెన్సారా? ఫుల్ ఫ్రేమా? ఇది ఎవరెవరికి యూజ్ అవుతది? కొనాలా? వద్దా? మరి దీని ముందల మోడల్ కంటే ఇది ఏమేమి అప్‌గ్రేడ్స్, ఫీచర్స్ వచ్చినాయి? ఇవన్నీ తెలియాలి అంటే ఈ వీడియో మీరు జాగ్రత్తగా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. మరి ఇంకెందుకు లేటు లెట్ us స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. అసలు హైబ్రిడ్ కెమెరా అంటే ఏంటి? ఫోటోగ్రఫీకి ఇటు వీడియోగ్రఫీకి మధ్యలో ఒక మోడల్ వదిలారు. మనకి బడ్జెట్ లో ప్రొఫెషనల్ లెవెల్ హై అండ్ ఫ్లాగ్షిప్ కెమెరాస్ కి ఉండే ఫీచర్స్ అన్ని దీంట్లో మనకి ఇంక్లూడ్ చేశారు అనమాట. ఈ మోడల్స్ నే మనం హైబ్రిడ్ కెమెరాస్ అని అంటాం. వాటిల్లోనే లేటెస్ట్ గా ఇప్పుడు సోనీ A7M5, అది కూడా ఫుల్ ఫ్రేమ్. మరి ఫుల్ ఫ్రేమ్ ఏంటి, క్రాప్ ఏంటి అంటే క్రాప్ సెన్సార్ ని మళ్ళా APS-C సెన్సార్ అని కూడా అంటారు. ఫస్ట్ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ గురించి మాట్లాడితే మనకి సెన్సార్ సైజు పెద్దగా ఉంటుంది అనమాట క్రాప్ సెన్సార్ తో కంపేర్ చేస్తే. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ యూజ్ చేసి మనం వీడియో గానీ ఫోటోగ్రాఫ్ని తీస్తే మనకి మంచి క్వాలిటీ వస్తుంది. దానికి రీజన్ ఏంటి? మనకి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ లో మనకి సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి సెన్సార్ సైజు దానివల్ల ఏంటంటే లైట్ లోపలికి బాగా వస్తుంది. మనకి ఎనీ సెన్సార్, ఆ సెన్సార్ నుండే మనకి ఇమేజ్ కానీ వీడియో కానీ మనకు వస్తుంది అనమాట. సో ఆ సెన్సార్ రీడ్ చేసి మనకి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి ఎంత బాగా లైట్ లోపలికి వస్తే మనకి అంత మంచి క్వాలిటీ వస్తుంది మన ఫొటోస్, వీడియోస్. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ లో మనకి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే బ్లర్ అనేది క్రాప్ సెన్సార్ తో కంపేర్ చేస్తే ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ లో ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మనకి ఎక్కువ ఉండటం వల్ల ఏమైపోయిందంటే ఆ వెనకాల ఆ మంచి కొంచెం బ్లర్ కూడా ప్రాపర్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ లో మనకి ఆ డైనమిక్ రేంజ్ అదంతా కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ఎక్కువ లైట్ రావటం వల్ల కూడా మనకి ఇన్ కేస్ మనము ఎడిట్ చేసినా దాన్ని కలర్ గ్రేడ్ చేసినా కూడా బాగుంటుంది. స్కిన్ టోన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా మనకి ఎక్స్పోజ్ అవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. క్రాప్ సెన్సార్ గురించి మాట్లాడితే మనకి క్రాప్ సెన్సార్ చెప్పాను కదా, సైజు ఆబ్వియస్లీ ఫుల్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. క్రాప్ సెన్సార్ వచ్చేసరికి మనకి కెమెరా బాడీస్ చాలా తక్కువ రేటుకి చీప్లో దొరుకుతాయి. అలాగే క్రాప్ లెన్స్ కూడా మనకి తక్కువ రేట్లో దొరుకుతాయి ఫుల్ ఫ్రేమ్ లెన్స్తో కంపేర్ చేస్తే. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్రాప్ సెన్సార్లో ఫుల్ ఫ్రేమ్ లెన్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 35mm వాడితే అది ఒక 1.5 టైమ్స్ డబుల్ అవుతుంది అనమాట. సో కొంచెం జూమ్ ఎక్కువ అవుతుంది. సో అందువల్ల మనకేంటంటే అది ఓ రకంగా అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే మనకు ఫుల్ ఫ్రేమ్ లెన్స్లు కూడా మనం క్రాప్ లో వాడుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి రేంజ్ ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇది కొంతమందికి మనకి వెడ్డింగ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే కొంచెం దూరం నుండి తీయాల్సి వస్తుంది. అలాగే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కి, వీడియోగ్రాఫర్స్ వీళ్ళందరికీ కూడా మనకి అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సోనీ కెమెరాస్ లో ఏంటంటే మనకి ఫుల్ ఫ్రేమ్ కెమెరా లెన్స్ ని క్రాప్ కి వాడొచ్చు, క్రాప్ ది ఫుల్ ఫ్రేమ్ కి వాడొచ్చు. అది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, ఈ ఫీచర్ అని చెప్పేసి షార్ట్స్ లో కస 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 వేసేస్తున్నారు తప్ప అది ఎందుకు ఏంటి అనేది చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అందుకని నేను కొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కొత్తగా కొనేవాళ్ళు వాళ్ళ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ప్రాపర్ గా రైట్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి, వేస్ట్ అవ్వకుండా. అదే మన ఛానల్లో ప్రాపర్ ఇన్ఫర్మేటివ్, ప్రాపర్ యూస్ఫుల్ వీడియోస్ మాత్రమే వస్తాయి. కొంచెం టైం తీసుకొని అయినా సరే మీకు డీటెయిల్డ్ గా వీడియో యూజ్ అయ్యేటట్టుగా నేను ట్రై చేస్తాను. ఇకపోతే మనకి A7M4 అండ్ M5. సో పాతదానికి దీనికి ఏంటి డిఫరెన్సెస్ ఏంటి, కొన్ని పాయింట్స్ మాట్లాడదాం. ఏ కీ పాయింట్స్ లో కొత్తది మనకి అడ్వాంటేజ్ గా ఉంది. సెన్సార్ వచ్చేసరికి మనకి M4 తో కంపేర్ చేస్తే M5 సెన్సార్ ఒక 2x స్పీడ్ రీడౌట్ చేస్తుంది. యాక్చువల్ గా ఈ మిర్రర్లెస్ కెమెరాస్ మనకి బేసిక్ చెప్పాలంటే ఫోటో కెమెరాస్ అవి. సో వాటిల్లో మనం వీడియోస్ కూడా తీసుకుంటున్నాం, లెన్సెస్ మార్చి ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది అదంతా వల్ల. బట్ వీటిల్లో సినిమా కెమెరాస్ కి వీటికి తేడా ఏంటంటే మన కెమెరా కొంచెం ఫాస్ట్ గా తిప్పేసాం అనుకోండి, మీకు అలాగ ఇమేజ్ కొంచెం అలాగా బెండ్ అవుతుంది అనమాట. సినిమా కెమెరాస్ లో రాదు అలాగా. సో దాన్ని రోలింగ్ షటర్ అంటారు. ఈ రోలింగ్ షటర్ M4 తో కంపేర్ చేస్తే M5 లో కొంచెం ఇంప్రూవ్ అయింది అనే చెప్పాలి. అలాగే M5 లో అడ్వాంటేజ్ ఏంటంటే 4K వీడియో తీసారనుకోండి, 60 FPS తీస్తే మనకి ఫుల్ ఫ్రేమ్ కెమెరా ఫీలే ఉంటుంది. బట్ M4 లో 4K 60 FPS తీస్తే అంటే 24 కానీ 25 కాకుండా మీరు 60 కానీ 50 కానీ తీస్తే మీకు సెన్సార్ క్రాప్ అయ్యి 1 టైమ్ జూమ్ ఇన్ అవుతుంది అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్ M4 లో. సో M5 లో మనకి క్రాప్ జూమ్ అవ్వదు. సేమ్ 4Kలో 60 FPS వరకు వితౌట్ క్రాప్ మనకి వస్తుంది. ఇది కూడా ఏంటంటే 7K రెజల్యూషన్ని మనకి డౌన్ శాంపిల్ చేసేసి మనకి 4Kకి ఇస్తుంది అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి M5లో 4K 120 FPS వరకు మనం షూట్ చేసుకోవచ్చు. బట్
M4లో మనకు ఓన్లీ 4K 60 FPS వరకే, అది కూడా క్రాప్. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి M5లో మనకు 4K 120 FPS వచ్చేసరికి ఇది 1 పాయింట్ టైమ్ క్రాప్ అవుద్దనమాట. ముందలకి జూమ్ అవుతది. ఇక ఆటో ఫోకస్ M4తో కంపేర్ చేస్తే ఇది కొంచెం నెక్స్ట్ జనరేషన్ మనకి సెన్సార్ కాబట్టి ఇది ఏఐ ఇంక్లూడ్ అయ్యి ఏఐ మనకి ఆ బాడీ పోజ్ ని బట్టి ట్రాక్ చేస్తా ఉంటది. బికాస్ దీని చిప్ కూడా మనకి బయాన్స్ XR2 అప్గ్రేడ్ అవటం వల్ల మనకి ఆటో ఫోకస్ ట్రాకింగ్ కూడా మనకి M4 తో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా మనకు వస్తుంది. అంటే ఐ ట్రాకింగ్ ఏమన్నా మిస్ అయితే బాడీ ట్రాకింగ్ ఇదంతా కూడా M4 లో కొంచెం మిస్ అవుతా ఉండేది. ఇది చాలా పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంది బికాస్ ఆఫ్ ఏఐ చిప్ ఇంక్లూడ్ చేయటం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి స్క్రీన్. మనకి స్క్రీన్ చూస్తే స్క్రీన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్సే వచ్చినాయి M4 తో కంపేర్ చేస్తే. ఇది వచ్చేసరికి ఫ్లిప్, మనకి టిల్ట్, రొటేట్ అంటే 4 యాక్సిస్ స్క్రీన్ అన్నమాట. దట్టు అలాగే మనకి బ్రైట్నెస్ లెవెల్ కూడా M4 తో కంపేర్ చేస్తే M5 లో మనకి బ్రైట్నెస్ లెవెల్ కూడా మనకి ఇంప్రూవ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. కెమెరా గేర్ గురించి, ఫిల్మ్ గేర్ గురించి మనం ఒక వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ పెట్టాము. సో స్క్రీన్ మీద ఆ క్యూఆర్ కోడ్స్ వస్తున్నాయి, వాటిని స్కాన్ చేయండి. మీకు డీల్స్ సీజనల్తో సంబంధం లేకుండా ఎప్పుడు మంచి డీల్ అనిపిస్తే యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ కానీ, ఫిల్మ్ మేకింగ్ కానీ మంచి డీల్స్ ఏమైనా ఉంటే నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. ఓకే, స్టెబిలైజేషన్ విషయానికి వస్తే M4 మీద మంచి ఇంప్రూవ్మెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే M4 లో మనకి యాక్టివ్ మోడ్ అని ఉంటుంది, బట్ దీంట్లో ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే డైనమిక్ యాక్టివ్ మోడ్ అనేది ఉంది. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ మనకి కొంచెం క్రాప్ అవుతుంది తీసేటప్పుడు, మనకి జూమ్ అవుతుంది కానీ, బట్ గింబల్ లైక్ స్మూత్ హ్యాండ్ హెల్డ్ తో చేయొచ్చు అనమాట. గింబల్ లాగా మనకి హ్యాండ్ తోనే షేక్ అవ్వకుండా స్మూత్ గా మనం చేసుకోవచ్చు. బాడీలో ఉంది కాబట్టి, అలాగే లెన్స్ లో కూడా మనకి స్టెబిలైజ్డ్ లెన్స్ ఉంది అనుకోండి, అది ఇంక్లూడ్ చేసి ఇంకా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ మనకి వితౌట్ గింబల్ మనకు వస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే M4 తో కంపేర్ చేస్తే ఇది మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 23% మనకి బ్యాటరీ ఎఫిషియన్సీ పెరిగింది. వై? బికాస్ అదే సైజు బ్యాటరీ మరి దీంట్లో ఎలా పెరిగింది అంటే గనక XR2 వల్ల బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా పెరిగిందనే చెప్తున్నారు. M4 లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ హీటింగ్ ఇష్యూ. యాక్చువల్ క్వాలిటీ కానీ అదంతా కూడా చాలా బాగుండేది. M4 బెస్ట్ హైబ్రిడ్ కెమెరా అనమాట, మంచి పాపులర్ కెమెరా అది. బట్ దాంట్లో ఏంటంటే మనకి అది 6K నుండి డౌన్ శాంపుల్ అయ్యి మనకి 4K వీడియోస్ చేసేదన్నమాట. కాబట్టి మంచి క్వాలిటీ వచ్చేది. దట్టు 33 మెగాపిక్సెల్ సెన్సార్ తో వచ్చేది అనమాట. మామూలుగా మీరు A7S3 కానీ లేకపోతే FX3 కానీ కంపేర్ చేస్తే దీని మెగాపిక్సెల్ ఎక్కువ అనమాట. అవి 12 మెగాపిక్సెలే. మెగాపిక్సెల్ తో సంబంధం ఉండదు వీడియోకి. కానీ ఇది హైబ్రిడ్ కెమెరా కాబట్టి ఇటు ఫొటోస్, వీడియోస్ రెండు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు 33 మెగాపిక్సెల్ యూజ్ చేసి M4 లో 6K నుండి డౌన్ శాంపిల్ చేసి 4K వచ్చేది. బట్ అక్కడ వచ్చేసి ఓవర్ హీట్ అయ్యి త్వరగా అది ఆగిపోయేది అనమాట. బట్ ఆ ప్రాబ్లం ని ఇప్పుడు M5 లో మనకి రెక్టిఫై చేశారని చెప్తున్నారు. కొత్తగా బాడీలో చేంజెస్ తీసుకురావడం వల్ల మనకి హీట్ అనేది రావట్లేదు. ఆల్మోస్ట్ మీకు 6 అవర్స్ వరకు కూడా మనకి కంటిన్యూస్ గా, అంటే విత్ టైప్ సి కానీ ఏదైనా లేకపోతే మనకి డమ్మీ బ్యాటరీ కానీ అలా పెట్టి కంటిన్యూస్ గా షూట్ చేస్తే ఆల్మోస్ట్ 6 అవర్స్ వరకు మనము దీన్ని షూట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి చాలా టెస్ట్లు అవన్నీ కూడా చేశారు. బట్ ఇండియాలో ఇంకా రాలేదు మనకి. ఇక ఫొటోస్ విషయానికి వస్తే మనకి M4 లో మనకి బర్స్ట్ మోడ్, అంటే మనం ఒకసారి మన షట్టర్ బటన్ ప్రెస్ చేస్తే టకటకటగా వస్తాయి కదా, ఆ బర్స్ట్ మోడ్ 10 FPS వరకు ఉండేది. బట్ దీనికి వచ్చేసరికి 30 FPS వరకు ఇంప్రూవ్ చేశారు. అది కూడా జనరల్ గా ఏంటంటే ఫాస్ట్ గా మనము ఆ షట్టర్ కొడతా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బ్లాక్ గా వస్తుంది అనమాట. మన స్క్రీన్ చూస్తా ఉన్నప్పుడు బ్లాక్ అవుట్ ఫ్రీ, మనకి ఆ స్క్రీన్ యాజ్ యూజువల్ గా కనపడుతూనే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంకొకటి మంచి ఫీచర్ అనిపించింది నాకు M4 లో లేనిది M5 లో ఉన్నది ఏంటంటే ప్రీ క్యాప్చర్. అంటే ఇమేజ్ మీరు షట్టర్ ని అలాగా హాఫ్ ప్రెస్ చేస్తే ఒక 1 సెకండ్ బిఫోర్ వరకు, ఒకవేళ మీరు అంటే ప్రెస్ చేసి ఫోకస్ లో పెడతాం కదా, అలా ప్రెస్ చేసినప్పుడు 1 సెకండ్ బిఫోర్ కూడా మనకి రికార్డ్ అవుతుంది. అది M4 లో లేదు, ఇప్పుడు M5 లో ఉంది. ఇది కూడా మనకి చాలా సార్లు యూజ్ అవుతుంది. ఇప్పుడు వెడ్డింగ్ లో కానీ లేకపోతే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో కూడా ఒక్కొక్కసారి మూవ్మెంట్ మనకి తెలియదు. సో మనం అలా హోల్డ్ చేసి పెడతాం, కరెక్ట్ మూవ్మెంట్ వచ్చినప్పుడు ప్రెస్ చేద్దాం అని చెప్పి ప్రెస్ చేసినప్పుడు కొంచెం 1 సెకండ్ బిఫోర్ కూడా మనకి ఆ ఫొటోస్ అదంతా కూడా వస్తే మనకి అడ్వాంటేజ్. సో అది M5 లో మనకి కొత్త ఫీచర్. మొత్తానికి M4 లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా M5 లో కొంచెం చేంజెస్ చేసి అన్ని బెటర్మెంట్స్ చేసి మంచి బెటర్ కెమెరా లాగా, మనకి హైబ్రిడ్ కెమెరా లాగా ఇది M5 ని లాంచ్ చేశారు. మరి ఎవరు కొనొచ్చు ఈ సోనీ A7 M5 ని అంటే గనక, ఫొటోస్, వీడియోస్ రెండు నాకు ఇంపార్టెంటే. అంటే ఒక ఈవెంట్కి వెళ్ళినా నేను ఫొటోస్ అదే కెమెరాతో తీస్తాను, వీడియోస్ కూడా తీస్తాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలాగే అంతకుముందు మనము క్రాప్ సెన్సార్ యూజ్ చేసి ఫస్ట్ టైం నేను ఒకవేళ ఫుల్ ఫ్రేమ్ కెమెరాకి అప్గ్రేడ్ అవ్వాలి, అది కూడా 4K క్యాపబిలిటీస్ అప్ టు
60 FPS వరకు మనకి కావాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్‌గా ఎళ్ళొచ్చు. అలాగే సోలో క్రియేటర్స్ లాగా గానీ, ఈ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్ కూడా సో, ప్రతిసారి గింబల్ తీసుకెళ్లకుండా మనకి మంచి స్టెబిలైజ్డ్ ఫుటేజ్ కావాలనుకున్నా గూడా మనకి ఇది గుడ్ ఆప్షన్. లాంగ్ ఈవెంట్స్ ఉంటాయి. కొన్ని వెడ్డింగ్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ, యూట్యూబ్ కంటెంట్స్ ఇవన్నీ కూడా మనకి 4Kలో ఎక్కువసేపు రికార్డ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా M5ని మనము ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే M4లో కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. పర్టిక్యులర్ రేంజ్‌లో డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. బ్రాండ్స్ అన్నిటిల్లో కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సోనీ ఒకటే నేనేదో చెప్తున్నానని కాదు. కాకపోతే ఏందంటే మనం ఒక ఎకో సిస్టమ్‌లో ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ ఒకటి వీడియో కెమెరా ఉంది. ఫోటో కెమెరా ప్లస్ వీడియో కెమెరా హైబ్రిడ్ కెమెరా కావాలి అనుకున్నప్పుడు మీరు కూడా ఎళ్ళొచ్చు. ఎందుకంటే మీ లెన్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అది క్రాప్ అవ్వనివ్వండి, ఫుల్ ఫ్రేమ్ అవ్వనివ్వండి మీకు అవి యూజ్ అవుతాయి కాబట్టి మనం ఒకే కెమెరాకి, ఒకే బ్రాండ్‌కి స్టిక్ అయ్యి ఉంటాం అన్నమాట. ఈ M4 యూజర్స్ M5కి అప్‌గ్రేడ్ అవ్వచ్చా అనే క్వెషన్‌కొస్తే గనక, ఒకవేళ మీరు వీడియోగ్రఫీ సైడ్ కొంచెం ఎక్కువ ఉన్నారు అని అనుకుంటే గనక, M4తో కంపేర్ చేస్తే M5లో మంచి వీడియోగ్రఫీ ఇంప్రూవ్‌మెంట్స్ అంటే ఓవర్ హీట్ ఇష్యూస్ గానీ, ఇవన్నీ కూడా పోయినియి. అలాగే క్రాప్ అవ్వటం 4K 60 ఫుల్ వితౌట్ క్రాప్ వస్తది కాబట్టి అదంతా కూడా మీకు బెస్ట్ అప్‌గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. లేదు M5 ఎవరు కొనాలి అంటే గనక మీరు ఫస్ట్ టైమ్ బయ్యర్ ఒక మంచి హైబ్రిడ్ కెమెరా అది ఫోటోస్‌కి, వీడియోస్‌కి అది కూడా ప్రొఫెషనల్ లెవెల్‌లో ఒక మిడ్ రేంజ్‌లో హై ఎండ్ కెమెరాలో ఉండే క్వాలిటీస్ అన్నీ, ఫీచర్స్ అన్నీ మనకు కావాలనుకుంటే గనక ఖచ్చితంగా నాకు తెలిసి M5 బెస్ట్ ఆప్షన్ ఫర్ 2025 మీకు ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ వరకు దీన్ని కంటిన్యూయస్‌గా వాడుకోవచ్చు. మరి ఎవరు కొనకూడదు? ఎవరికి అవసరం లేదు ఈ అప్‌గ్రేడ్ అని అంటే గనక మీరు ఓన్లీ ఫోటోసే తీస్తాను. నాకు వీడియోస్ తక్కువ తీస్తాను అనుకుంటే గనక ఇది అవసరం లేదు. ఫోటోస్ ఎక్కువ, వీడియోస్ చాలా తక్కువ లేకపోతే వీడియోస్ తీయనని అనుకుంటే గనక మీరు సోనీ బ్రాండ్ గురించి వస్తే A7R సిరీస్ అని ఉంటాయి. అంటే ఆర్ ఫర్ రిజల్యూషన్. అదేంటంటే ఇది 33 మెగా పిక్సెల్ కదా! అది ఆల్మోస్ట్ 60 మెగా పిక్సెల్ ఆ రేంజ్‌లో డబుల్ ఉంటాయి అన్నమాట. సో, అవి ఓన్లీ ఫర్ ఫోటోగ్రఫీ బేస్డ్ అన్నమాట. ఫోటోగ్రఫీకి ఎక్కువగా అటు సైడ్ టువర్డ్స్ ఫోటోగ్రఫీ ఉంటది. A7R సిరీస్ కానీ, A9 ఇలాంటివన్నీ కూడా మీరు ఎళ్ళొచ్చు. దీంతో కంపేర్ చేస్తే. లేదు ఒకవేళ మీరు మంచి టైట్ బడ్జెట్‌లో ఉన్నాను. ఇది కొనలేను అని అనుకుంటే గనక అప్పుడు మీరు A7 M4కెళ్ళొచ్చు. లేదు అంటే A7C సెకండ్ జనరేషన్ వచ్చింది. A7C మార్క్ 2 అది కూడా మనకి ఏఐ ఫీచర్స్ ఇంక్లూడ్ అయ్యి అది కూడా బావుంది. అది కూడా మీకు M4 A7C మార్క్ 2 కూడా మనకి సేమ్ రేంజ్‌లో ఉన్నాయి. సో, అది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చన్నమాట. ఓవరాల్‌గా చెప్పాలంటే మంచి కెమెరానే మనకి ప్రో ఫీచర్స్ ఏ సీరీస్ లాంటిది ఆల్మోస్ట్ చాలా తక్కువ ప్రైస్‌లో మిడ్ లెవెల్‌లో ఫుల్ ఫ్రేమ్ కెమెరా మనకి ఒక హైబ్రిడ్ కెమెరా బానే ఉంటది. బట్ మీ నీడ్స్ ప్రకారం ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి మీరు ఒక మంచి రైట్ డెసిషన్ మీరు తీసుకోండి. ఇన్ డెప్త్‌గా, డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా ఇది యూజ్ అయింది అని అనుకుంటే గనక ఇమ్మీడియేట్‌గా ఒక లైక్ అలాగే ఒక హైప్ బటన్ కూడా మీరు ప్రెస్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌లో ఇలా కొనాలి కొంచెం డౌట్ ఉంటే గనక ఈ వీడియో షేర్ చేయండి. దిస్ ఈస్ కిషోర్ మార్సెట్టి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.